స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఎన్ఐటి దుర్గాపూర్ జేఈ మెయిన్స్ జోస్తా కౌన్సిలింగ్ 2026 అనేది రాబోతా ఉంది. కౌన్సిలింగ్ నాటికి మీలో ఎవరికో ఒకళ్ళకి ఈ కాలేజ్‌లో సీట్ వస్తదనమాట. ఆ కాలేజ్‌లో సీట్ వచ్చిన తర్వాత ఈ కాలేజ్ ఎలా ఉంటది ఏంటనేది మీరు వెతికినప్పుడు ఈ వీడియో మీ ముందుకొస్తది. ఇప్పటి వరకు ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జీఎఫ్టీస్, న్యూ ఏజ్ కాలేజెస్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉంది. ఇప్పటి వరకు మీరు చూడకుండా ఉన్నట్లయితే మన ప్లే లిస్ట్‌లు మీరు ఓపెన్ చేసినట్లయితే ఎన్ఐటీలు, ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు, ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు అవన్నీ చూసుకొని మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది ఏందో తెలుసుకొని అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇప్పటి వరకు మనం అప్లోడ్ చేసింది 2026లో ఎన్ఐటి ఢిల్లీ వరకు అప్లోడ్ చేసాము. ఈరోజు ఎన్ఐటి దుర్గాపూర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క ఎన్ఐటిలో ఒక్కొక్క బ్రాంచ్ బాగుంటుంది. ఎన్ఐటి దుర్గాపూర్ మీకు ఇక్కడ ఉంటుంది. వెస్ట్ బెంగాల్‌లో ఉంటుంది మనకి ఈ దుర్గాపూర్ అనేది. ఓకే. ఈ దుర్గాపూర్‌లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి? కట్ ఆఫ్ ఎంత? జోసా 6థ్ రౌండ్ కట్ ఆఫ్ ఎంత? ప్లేస్‌మెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్‌లో ఎంతుంది ఏంటనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను కాబట్టి నేను పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా నా హెల్ప్ కావాలనుకున్నట్టయితే జోసా కౌన్సిలింగ్ నా హెల్ప్ కావాలనుకున్నట్టయితే ఈ నంబర్‌కి మీరు మెసేజ్ పెట్టొచ్చు. మీకు కొంత పెయిడ్ మెంటర్‌షిప్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది ఏందనేది ఒక లిస్ట్ మీకు ఇచ్చి సో ఎలా పెట్టుకోవాలి ఆప్షన్స్ ఏంటనేది కూడా మీకు గైడ్ చేస్తాను కాబట్టి దీంతో పాటు ఇంకా ఎనీ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్‌లో గానీ ఎక్కడ మీకు సీట్ రాకున్నట్లయితే ఏ కాలేజ్ బెటర్ మీకు బాగుంటుంది. మీ ఫైనాన్షియల్ స్టేటస్‌ని తెలుసుకొని అవన్నీ గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి. రెండోదొచ్చేసి ఈ రోజున పేరెంట్స్ ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నారు పిల్లల చదువు కోసము. ఎందుకంటే మన తెలుగు పేరెంట్స్ విద్యకిచ్చేటువంటి ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఎక్కువ. ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో కూడా విద్యకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఈ ఈ రోజుల్లో మీ అందరికి తెలిసిందే ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత విద్య అనేది వ్యాపారం అయిపోయింది. చదువు వచ్చినా రాకపోయినా ఒకప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న నేను గూడా మార్క్స్ ఎన్నొస్తే అన్ని ఏసేటోళ్ళు. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా జెన్యూన్‌గా ఉండేది. కానీ ఈ రోజున పిల్లలకి నాలెడ్జ్ ఉన్నా లేకున్నా రీడింగ్‌కు, బ్లాక్ ఇంకు అన్ని పెన్నులు ఒకే టీచర్ రైట్, రాంగ్ పెన్సిల్‌తో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనమాట. ఇలా స్టూడెంట్స్‌ని, పేరెంట్స్‌ని ఒక భ్రమలో ఉంచుతున్నారు స్కూల్స్ అనేవాళ్ళు. అన్నీ అని చెప్పలేను. మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ అలానే చేస్తున్నారు. కాబట్టి పిల్లలకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఏంటి అనేది తెలుసుకోవడం కోసం పేరెంట్స్‌కి పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అలాంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నట్లయితే మా పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఏ సబ్జెక్ట్‌లో ఎంత నాలెడ్జ్ ఉంది, ఐఐటీ ఫౌండేషన్‌లో ఉన్నాడు మరి ఇతను, రేపు ఐఐటీ క్రాక్ చేయగలడా? లేకపోతే అనవసరంగా నా డబ్బులు ఖర్చు పెడుతున్నానా నేను అని మీకు అటువంటి డౌట్స్ ఉన్నట్లయితే ఒక 1 అవర్ నాకు ఇవ్వండి. మీ పిల్లల్ని ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి? వీరు రేపు దేనికి సూటబుల్ అవుతారు? ఫౌండేషన్‌లో ఉన్నట్లయితే కంటిన్యూ చేయాలా? లేకపోతే అసలు ఫౌండేషన్‌కి వీళ్ళకి అవసరం ఉందా? లేదా? అన్నట్టు అన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. 10థ్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి? ఏంటి? ఎంపీసీయా? బైపీసీయా? సీఈసీయా? ఇంటర్మీడియేట్ తర్వాత ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి? అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్, పేరెంట్స్ ఈ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పెట్టొచ్చు. ఇప్పటికి ఈ రోజుకి ఈ టెస్ట్‌కి నేను మీరు మీ దగ్గర నుంచి తీసుకుంటుంది 2500 అనమాట. అండ్ మీకు కౌన్సెలింగ్ కూడా చేస్తాను. మీకు టెస్ట్ రిపోర్ట్ ఇస్తూ, ఆ రిపోర్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫర్దర్‌గా మీకు గైడెన్స్ కూడా ఇస్తాను కాబట్టి ఆన్‌లైన్‌లో ఉంది. ఇది మీరు తెలుసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎన్ఐటి దుర్గాపూర్ అనేది మీకు వెస్ట్ బెంగాల్‌లో ఉంది. 1960లో ఈ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది మీకు ఎయిర్‌పోర్ట్ నుంచి దుర్గాపూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా నేతాజీ సుభాష్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మన కోల్‌కతా నుంచి 172 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి 8.5 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 44 అండ్ 49 మధ్య ఉంది. బానే ఉంది. ఇలా ఉంటుంది మీకు క్యాంపస్ గేట్ అనేది. సో, వెస్ట్ బెంగాల్‌లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ఫస్ట్ బయోటెక్నాలజీ. సో, మీ కేటగిరీ వైస్‌గా ఇచ్చాను. ఒకసారి చూసుకోండి. సో, ఓపెన్ నుంచి ఎస్సీ, ఎస్టీ వరకు అన్నీ మీరు కూడా చూసుకోవచ్చు. మీ క్లోజింగ్ ర్యాంక్ ఎంత అనేది జోస్నా 6థ్ రౌండ్ క్లోజింగ్ ర్యాంక్ అది. తర్వాత కెమికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా చూసుకోవచ్చు. కెమికల్ ఇంజినీరింగ్ తర్వాత మీరు తీసుకున్నట్లయితే సివిల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉందనేది కూడా ఇక్కడ మీకు ఇచ్చాను. మీరు చూసుకోండి. కెమికల్ ఇంజినీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. ఇక్కడ కూడా మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా సీట్ వస్తుందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే సో, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎంత కట్ ఆఫ్ ఉంది ఏందనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి జోసా 6th రౌండ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ మీరు చూడండి. దీని తర్వాత మనకి తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్కోర్ కూడా మీరు చూసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత మనం బ్రాంచ్ తీసుకున్నట్లయితే మెకానికల్ ఇంజినీరింగ్. మెకానికల్ ఇంజినీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ కావచ్చు మీరు. దానికి సంబంధించిన కట్ ఆఫ్. మెకానికల్ ఇంజినీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ అనమాట. సో, ఇది కూడా ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ కొంత కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే మెటీరియల్స్, మెటలర్జికల్ ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి కాబట్టి కొంత రీసెర్చ్ చేసినట్లయితే ఇది ఏరియాలో కూడా ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి. దాని తర్వాత మనకి కెమికల్ ఇంజినీరింగ్ 5 years బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది. సో, ఇక్కడ వీళ్ళకి మాత్రమే సీట్స్ ఉన్నాయి. కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. చాలా చెప్పట్లే అనుకోండి. చెప్పడం కాదు. ఓపెన్ అండ్ ఓబీసీ ఎన్సీఎల్‌కి మాత్రమే ఇక్కడ సీట్స్ ఉన్నాయన్నమాట. అది గమనించాలి మీరు. వేరే కేటగిరీ వాళ్ళకి సీట్స్ లేవని అర్థం. ఇక్కడ కూడా మీరు బయోటెక్నాలజీలో ఓపెన్ అండ్ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రోస్టర్ టైప్‌లో ఉంటాయి ఇవన్నీ కూడా. అలానే మీకు కెమిస్ట్రీ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో కూడా ఓపెన్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి కట్ ఆఫ్ ర్యాంక్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు వన్ టైమ్ ఫీజ్ అనేది ఉంటుంది. నార్మల్‌గా మీకు ఎనీ ఎన్ఐటీ తీసుకున్న 75,000 వరకు మీకు సెమిస్టర్ ఫీజ్ ఉంటుంది. ఒక 40,000 వరకు మీకు ఇక్కడ మెస్ ఫీజ్ అనేది ఉంటుంది. 25-40 వరకు ఉంటుందన్నమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ ఫీజు రాయితీ అనేది ఉంటుంది. పీహెచ్ వాళ్ళకి ఎవరి ఇన్కమ్ అయితే 1 lakh కంటే తక్కువ ఉన్నట్లయితే వారికి ఇక్కడ ఫీజు రాయితీ అనేది కొంత ఉంటుంది. అండ్ 2/3 ఫీజు అనేది మీ ఇన్కమ్ 1 lakh to 5 lakh ఇన్ బిట్వీన్‌గా ఉన్నట్లయితే మీకు ఫీజు రాయితీ అనేది కూడా ఉంటుందన్నమాట. బట్ ఈ ఇయర్ మీరు సర్టిఫికేట్స్ తీసుకోవాలి. జోసా కౌన్సిలింగ్ కంటే ముందే ఇన్కమ్ సర్టిఫికేట్, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కొంత ప్లేస్మెంట్స్ కనుక తీసుకున్నట్లయితే 46 lakhs ఇక్కడ చూసుకోండి మీరు. మైక్రోసాఫ్ట్‌లో ఒక స్టూడెంట్ 46 lakhs కొట్టాడనమాట. 45 lakhs పర్ యానం. అమెజాన్‌లో 36 lakhs, 26 lakhs పర్ యానం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే 24 lakhs, 21 lakhs. అంటే ఇది దాదాపు మనకి టాప్ 10 టు టాప్ 12లో ఉంటుందన్నమాట. ఎన్ఐటీ అనేది టాప్ 10 తర్వాతే ఉంటుంది. చాలామంది నాకు టాప్ 10 రావట్లేదు, టాప్ 10 రావట్లేదు అంటున్నారు. నువ్వు టాప్‌లో ఉండాలి. కాలేజ్ టాప్‌లో ఉండటం కాదు. దానికి నిదర్శనం చూడండి ఇక్కడ. మరి ఈ టాప్ 12-13 ఉంది కాలేజీ. అయినప్పటికీ కూడా మంచి ప్యాకేజ్ కొట్టారు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫస్ట్. కాలేజీన తర్వాత ఇక్కడ ప్లేస్మెంట్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్‌లో ఎక్కువ సీట్స్ ఉన్నాయి. 184 ఉన్నాయి. 139 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. మెకానికల్ ఇంజినీరింగ్ సెకండ్ ఉంది. 169, 125. ఇది కొంత దుర్గాపూర్ కొంచెం కోర్ బ్రాంచెస్‌కి పేరుగాంచినది ఉందన్నమాట. సో, ఇక్కడ బయోటెక్నాలజీ కావచ్చు, కెమికల్ కావచ్చు, సివిల్ కావచ్చు. కొంత ప్లేస్మెంట్స్ ఎంతమంది అయ్యారో మీరు చూసుకోండి. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్ రేట్ కూడా చూద్దాం మనం. ఇక్కడ మనం ఎంతమంది ప్లేస్ అయ్యారని చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 83% అనమాట. హైయెస్ట్ ప్లేస్మెంట్ రేట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఉంది. మిగతాది కూడా మెటలర్జికల్‌లో కూడా 82% ఉంది. బయోటెక్నాలజీలో తక్కువ ఉంది. అండ్ కంప్యూటర్ సైన్స్‌లో 75% ఉందన్నమాట. కాబట్టి కొంత మీరు జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ అంటే మీడియంలో హైయెస్ట్. మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 9 lakhs ఉందన్నమాట. మిగతావి కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఎక్కువ మరీ దూరంగా ఏమి లేవు. ఇది మీడియం ప్యాకేజ్. హైయెస్ట్ ప్యాకేజ్ మనం చూద్దాము. హైయెస్ట్ ప్యాకేజ్ కనుక తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో 81 lakhs వచ్చిందనమాట. హైయెస్ట్ ప్యాకేజ్. దాని తర్వాత మీకు 36 అండ్ 51 ఎలక్ట్రానిక్స్‌లో 51 lakhs వచ్చింది. ఎలక్ట్రికల్‌లో 36 lakhs వచ్చిందనమాట. ఇది హైయెస్ట్ ప్యాకేజ్. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ అసలు ప్యాకేజ్ అనేది ప్లేస్మెంట్ అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడికి విజిట్ చేసినటువంటి కంపెనీల యొక్క వివరాలు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. అన్ని కంపెనీస్ వచ్చాయి. అండ్ ఇది ఈ ఎన్ఐటీ దుర్గాపూర్ గురించి నేను చెప్పిన వీడియో. ఈ వీడియో నచ్చిన ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇస్తారని కోరుకుంటూ, అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ ఏంటంటే కొంత మంచి కాలేజ్‌ని చూజ్ చేసుకోండి. రాబోయేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టూల్. ఆర్టిఫిషియల్ బ్రాంచ్ వెనకాల పడకండి. ఏ బ్రాంచ్ తీసుకున్నా ఏఐ, డేటా సైన్స్ లాంటివి టూల్స్ వాడుకోవాలన్నమాట మనం. అవి ఏ బ్రాంచ్ అయినా చదివి అవి వాడుకున్న వాళ్ళకి లైఫ్ ఉంటుంది తప్ప ఈ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క మాయలో పడకండి. కొంత ఇలాంటి కాలేజ్ ఎన్ఐటీస్, త్రిపుల్ ఐటీస్, జేఎఫ్టీఎస్ కొన్ని మంచివి ఉంటాయి. కొంత తక్కువలో మీకు ఫీజు అయిపోద్ది. ఎన్నో ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఐఐటీస్ కూడా చాలా ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి.
ఇటువంటి కాలర్స్ మీద దృష్టి పెట్టండి తప్ప, మీరు బయట చూస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఆ మాయాజాలంలో పడకుండా కొంత ఎన్ఐటీలో సివిల్, మెకానికల్, మెటలర్జికల్ చేసి ఏఐ నేర్చుకున్నా మీకు మంచి భవిష్యత్తు ఉంటదన్నమాట. ఎందుకంటే ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అల్యూమినీస్ కావచ్చు, మీ యొక్క నెట్‌వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటువంటి కాలేజెస్ చదివినప్పుడు పెరుగుతాయి కాబట్టి, మీరు అదే మూస ధోరణిలో లక్షల మంది చదువుతున్న బ్రాంచ్ వైపు కాకుండా అది నేర్చుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినటువంటి అన్ని సాఫ్ట్‌వేర్స్ బయట నేర్చుకోవచ్చు, ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. కానీ కోర్ బ్రాంచ్‌కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా మీరు నేర్చుకోలేరన్నమాట. ఫ్యూచర్ అంతా హైబ్రిడ్ ఇంజినీరింగ్. నేను 4 సంవత్సరాల నుంచి బతుకుంటున్నా. అయినా పేరెంట్స్, స్టూడెంట్స్ అంతా కూడా సేమ్ అదే దారిలో పోతా ఉన్నారన్నమాట. ఈ రోజున అర్థమవుతుంది కదా! రోజుకొక న్యూస్ పొద్దున 6కే మెయిల్స్ వస్తున్నాయి. జాబ్స్ ఉండట్లేదని చెప్పేసి. బట్ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తర్వాత మీ ఇష్టం. సో, మీకు దీనికి సంబంధించిన గైడెన్స్ ఏమన్నా కావాలనుకున్నట్లయితే తీసుకోవచ్చు మెంటర్‌షిప్ అనేది. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్ఐటీతో గాని, త్రిబుల్ ఐటీతో గాని, జీఎఫ్ఐతో మీ ముందుకొస్తాను. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.